సో మీరు జబర్దస్త్లో కానీ మీ కో ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేసిన సందర్భం మనం చూసాం. కానీ రోజా గారి విషయంలో ఎందుకు అలాగా అంటే మీరు రియాక్ట్ కాలేదు? ఆవిడ ఒక మాట అన్న తర్వాత మీరు రియాక్ట్. అవునవునవును. సాధారణంగా నాకు తెలిసి ఆర్పి గారు తొందరపడే మనిషి కాదు. నేను చూసిన నీకు నాకు ఉన్నంత పరిచయం. ఎవరైనా అంటే కౌంటర్ ఇస్తారు తప్ప లేదా ఎవరు చూసి మీరు వెళ్ళరు. ఎందుకు ఆవిడ ఏమన్నారు, ఏమని కౌంటర్ ఇచ్చారు అంటే ఆవిడ అన్న భాష నాకు అర్థమైంది. అంటే మీరు మిమ్మల్ని అంటే నేను ఉచ్చరించే అంత గొప్ప స్థాయి ఏం కాదన్నట్టుగా మాట్లాడారు మీ అందరినీ. అంటే ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో ఏ విషయంలో వాళ్ళు ఏదో స్వచ్ఛతంగా చేసుకుంటున్నారా లేదా అనేది మనకు అనవసరం. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం మీద వాళ్ళు వెళ్ళినారు. ఇంకా నీ నోరికి అడ్డు అది పోలేదా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పేపర్లో రాసి ఇచ్చేసి చదివేస్తే నీకు విలువ అడిగిపోయింది. ఇప్పుడు నేను రోజా గారు అన్నావు, అమ్మ అన్నది మేమే. నువ్వు గౌరవం తప్పితే మేము గౌరవం తప్పుతావు. నువ్వు లోపలికి వస్తే నేను లోపలికి వస్తా, నువ్వు పర్సలకు వస్తే నేను పర్సలకు వస్తే నువ్వు తట్టుకోలేవు. అది వేరే విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని పట్టుకురాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టులు, బతకలేని వాళ్ళు అంటే నువ్వు యాడ్ నుంచి వచ్చావు, నీ బతికేంది, నువ్వేంది, నీ పద్ధతి ఏంది, నువ్వు మాట్లాడే విధానం ఏంది, మాట్లాడకూడదు. అది అసలు నేను మాట్లాడినాను, మళ్ళీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. నన్ను ఇంకొకరిని కాదు, ఎవరిని కూడా నీకెవరైనా కీడు చేశారా మాట్లాడు, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా మాట్లాడు. సంబంధం లేని చోట సంబంధం లేని వ్యక్తుల గురించి సంబంధం లేని మాట్లాడేది అది ఎప్పుడూ తప్పే. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే ఈవిడేమైనా ఆస్కార్ అవార్డులో ఒక 600 తీసుకొని వచ్చిందా, లేకపోతే ఇవేమైనా ఆస్కార్ అవార్డు కమిటీ మెంబరా, లేకపోతే ఈ ప్రపంచంలో యాక్టింగ్ అంటే ఈవిని చూసి నేర్చుకుని ఏమైనా ఉందా? అవసరం లేదు కదా మనకు ఆ మాటలు. అంతే. అప్పుడు మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి. అది కామ్గా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ నోటికి ఎవడు అంటే ఆర్పి లాంటి ఒకడు ఉంటాడు, వాడి నోటికి ఎవడు రాలేడు. అది నువ్వు గౌరవించు, నేను గౌరవిస్తాను, గౌరవించకపోతే నేను గౌరవించను, అంతే.